సార్ యూత్కు మీరు ఇంత బ్రహ్మాండంగా మీ లైఫ్లో సెటిల్ అయినారు కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు యూత్కి ఇన్స్పిరేషన్, మోటివేషన్. మీరు ఏం చెప్తారు సార్ అసలు సెటిల్ అవ్వడం అంటే లైఫ్లో దాని అర్థం ఏమిందంటారు? యూత్కి ఎట్లా చెప్తారు, ఎట్లా సెటిల్ కావాలి, వాళ్ళకి మీరు ఎట్లా మోటివ్ చేస్తారు, ఎట్లా మోటివేషన్ ఇస్తారు? యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూత్ సక్సెస్ కావాలి. యూత్కు నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన, యూత్కు ఉన్న టాలెంట్ కానీ, స్కిల్ కానీ, స్మార్ట్నెస్ కానీ ఎవ్వరికి లేదు మన యూత్కున్నంత. వాళ్ళను పర్ఫెక్ట్గా ఒక దారిలో పెట్టి టెక్నాలజీ స్కిల్ నేర్పిస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. ఇంకోటి అదృష్టం అని చెప్తాను నీకు. అదృష్టం అంటే మన చేతిలోనే ఉంది. భగవంతుడు కూడా మన దగ్గరనే ఉన్నాడు. మనం ఎంత కష్టపడితే, ఎంత ప్లానింగ్ చేస్తే అంత సక్సెస్ అవుతాం. నేను 50 ఏళ్ళ జీవితంలో కష్టపడే సక్సెస్ అయినా కానీ షార్ట్ కట్లో సక్సెస్ కాదు. సూపర్. అదే నేను అందరికి కూడా చెప్పేది అదే. హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరు కూడా నా తన ఏ లేదు, పిఏ లేదు. ఇప్పుడు కూడా ఏం లేదు, అయినా సక్సెస్ అవుతున్నా. ఎందుకు అవుతున్నా? ప్రతిరోజు పని చేస్తున్నా, కష్టపడుతున్నా, డబ్బులు వేస్ట్ చేస్తలేను, టైం వేస్ట్ చేస్తలేను. సూపర్. సార్ చాలా మంది ఫీల్ అవుతుంటారు, నాకు ఇది రాలేదు, నాకు అది రాలేదు, నాకు ఇది దక్కలేదు, అది దక్కలేదు అని చెప్పేసి అంటుంటారు. ఏదైనా దక్కాలంటే, ఏదైనా రావాలంటే అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు మామూలుగా కొంతమంది. అసలు ఏదైనా రావాలంటే, ఏదైనా దక్కించుకోవాలంటే మనం దానికి అర్హులమా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కష్టమే కంప్లీట్గా పనిచేస్తుంది అంటారా? అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, నాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు నా గవర్నమెంట్ పడిపోయింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి. అప్పుడున్న మూమెంట్ అంతా స్పీడ్ ఉండదు, అయినా తట్టుకొని నిలబడుతున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. అదే ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడాలి. ప్రతిదానికి డిసప్పాయింట్ అయ్యి, ప్రతిదానికి మూడ్ ఆఫ్ చేసుకొని, ప్రతిదానికి ఇట్లా కూర్చుంటే నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు? అది సూపర్. నువ్వు టేకప్ కావాలి. అప్ అండ్ డౌన్స్ ప్రాబ్లమ్స్ అన్ని టేకప్ కావాలి. అధిగమిస్తే కదా నువ్వు సక్సెస్ అయ్యేది. ఇంట్లో కూర్చొని అన్ని అవ్వ కావాలి, పువ్వ కావాలి, డాడీకి వస్తుంది.